హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మి కిచెన్ అండ్ బ్లాగ్స్. మళ్ళీ ఒక చిన్న మినీ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. లాస్ట్ టైం నేను ఆల్రెడీ హోమ్ మేడ్ సెలెక్ట్ వీడియో అనేది పెట్టాను కదా. కానీ ఇక్కడ నేను అనుకుంది ఏంటంటే అది స్టవ్తో పని ఉంటుంది, స్టవ్ మీద కుక్ చేయాలి. సో అంత టైం ఉండకపోవచ్చు చాలామందికి. సో ప్రీమిక్స్ లైక్ ఇన్స్టెంట్గా మనం హాట్ వాటర్ కలుపుకొని చేసుకుంటున్నాం కదా, అలా చేసుకోవడానికి ఏదైనా ఐడియా ఉంటుందేమో అని చూస్తే అప్పుడు నాకు ఒక ఆప్షన్ దొరికింది. అండ్ నేను ఈ సెర్లాక్ పౌడర్ ముందు చేసిన హోమ్మేడ్ సెర్లాక్లో కూడా మకానా నేను యాడ్ చేయలేదు. సో ఏం చేద్దాం, సో ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందేమో అని ట్రై చేస్తే అప్పుడు నాకు మకానా పిల్లలకి పెడితే చాలా మంచిది కదా అని అనిపించి, సో మకానా సెర్లాక్ చేద్దాము అని ఫిక్స్ అయ్యి ఈ రెసిపీ అయితే ఆలోచించడం జరిగింది. సో నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ మా బేబీకి కూడా చాలా ఇష్టంగా తింటున్నాడు. మెజర్మెంట్స్ ఏం లేదు, ఒక 2 కప్స్ మకానా తీసుకుంటే 1 కప్ ఓట్స్ తీసుకోవాలి. ఓట్స్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే లైక్ మనకి అటుకులు, తర్లా మురీలు అంటారు కదా, అవి కూడా తీసుకోవచ్చు. సో అన్నీ బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టేసుకున్నాను నేను. ఆ పౌడర్ చేసుకున్న దాన్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని, అండ్ నేను ముందు కూడా మీకు చెప్పాను కదా, నేను స్వీట్నెస్ కోసం పటిక బెల్లం వాడతాను అనేసి. సో అది కొంచెం స్వీట్కి సరిపడేటట్టుగా పటిక బెల్లం, మీరు పటిక బెల్లం వద్దు అనుకుంటే డ్రై ఖర్జూర్ పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఖర్జూర్ని బాగా పేస్ట్ చేసేసుకొని హాట్ వాటర్లో వేసి పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. సో అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసి ఫస్ట్ అయితే మీకు లూజ్గా ఉంటుంది, మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes అలా పెట్టేసుకొని ఉంచుకుంటే అప్పుడు కొంచెం థిక్గా అవుతుంది. అండ్ దాంతో పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. నేనైతే ఇందులో మీకు 2 ప్రోడక్ట్స్ చూపిస్తాను, అది బేబీస్కి యూజ్ అయ్యింది. నేనైతే ఫుడ్ నిప్పర్ ఒకటి తీసుకున్నాను, అండ్ ఫీడింగ్ బాటిల్ ఒకటి తీసుకున్నాను, ఫుడ్ ఫీడింగ్ బాటిల్. నాకు ఆ బాటిల్ అనేది చాలా బాగా యూజ్ అయింది. బాటిల్ మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. మా బేబీ అయితే చాలా ఇష్టంగా అందులో వేసి పెట్టేసి నేను ఎక్కడ పట్టుకెళ్ళిపోయినా కూడా అరౌండ్ చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ ఈ పౌడర్ని ఒక మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనకి ఒక 1.5-2 months వరకు హ్యాపీగా వాడుకోవచ్చు. అండ్ మేము రీసెంట్గా అరకు వెళ్ళినప్పుడు కూడా నేను ఈ పౌడర్ని యూజ్ చేశాను. ఈ వీడియో తీసి ఒక 3 or 4 months అవుతుంది, బట్ నాకు ఇప్పటివరకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. మళ్ళీ ఆ పౌడర్ అయిపోయి సెకండ్ టైం పౌడర్ చేసినప్పుడు నేను అరకు పట్టుకెళ్ళాను అనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.